Okay. Okay, validations. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? వాలిడేషన్. వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ రెండు పెట్టేసుకోండి. వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్స్ అండి మనము ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ అనేది ఏంటంటే యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే ప్రోగ్రామింగ్ లెవెల్ అని చెప్తుంటారండి. ప్రోగ్రామింగ్ లెవెల్ అంటారు దీన్ని, ప్రోగ్రామింగ్ లెవెల్ అంటారు. బట్ ఈజీగానే ఉంటుంది, అంత కష్టమేం కాదు, డెడ్ ఈజీ అనమాట, చాలా సింపుల్ గా ఉంటుంది. చూడండి, చాలా మంది దీన్ని ప్రోగ్రామింగ్ లెవెల్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అని కూడా చెప్తుంటారు, బట్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అనండి. సో వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. సో వాలిడేషన్ అంటే ఏంటి, అసలు సబ్స్టిట్యూషన్ అంటే ఏంటో కూడా మనకు తెలియాలి. వాలిడేషన్ అంటే ఏంటి, సబ్స్టిట్యూషన్ అంటే ఏంటో కూడా మనకు తెలియాలండి. సో వాట్ ఈజ్ మీన్ బై వాలిడేషన్? వాట్ ఈజ్ మీన్ బై వాలిడేషన్? యాడ్ చేసుకోండి. వాట్ ఈజ్ మీన్ బై వాలిడేషన్? Validation is a nothing but posting conditions. Validation is a nothing but posting conditions. Validation అంటే ఏంటి? పోస్టింగ్ కండిషన్స్. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, పోస్ట్ చేసినప్పుడు మనకి లైన్ ఐటమ్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ 2 టైప్ ఆఫ్ లైన్ ఐటమ్స్ ఉంటాయి. ఏంటవి? ఎగ్జాంపుల్ లైన్ ఐటమ్స్ కాదు, 2 లెవెల్స్ ఉంటాయి, హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. సో రిఫరెన్స్ ఫీల్డ్ ఎట్లా ఉండాలి, లేదంటే డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏ విధంగా ఉండాలి, లేదంటే ఇంకేదైనా పర్టికులర్ ఫీల్డ్ ఏ విధంగా ఉండాలి అనే దాని పర్పస్ మనం ఈ వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్స్ అనే కాన్సెప్ట్స్ ని చేస్తాం అన్నమాట. సో వాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. Validation is checking or controlling the specific fields. ఇంకొక పాయింట్ ఏంటి? వాలిడేషన్ ఈజ్, ఐఎమ్ సారీ, ఈ ఆర్ కాదు, వాలిడేషన్ ఈజ్ చెకింగ్ ఆర్ కంట్రోలింగ్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. వాలిడేషన్ ఏం చేస్తుంది? చెక్ చేస్తుంది. చెకింగ్ ఆర్ కంట్రోలింగ్ ది స్పెసిఫిక్ ఫీల్డ్స్. స్పెసిఫిక్ ఫీల్డ్స్ ఓకే, చెక్ చేస్తుంది, లేదంటే పర్టికులర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తుంది. వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్, ఇంకొక పాయింట్ యాడ్ చేసుకుంటాం నెక్స్ట్ పేరా, ఓకే, నో ఇష్యూ. వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ టు వెరిఫై ఆర్ చెక్ చేస్తున్నట్టు, చెక్ స్పెసిఫిక్ ఫీల్డ్. Validation is nothing but to verify or check specific field. Validation is nothing but define the mandatory fields. Mandatory is nothing but ivanni comma పెట్టేస్తారు కదా, ఒక ఓకే కామా, ఓకే రైట్, నో ఇష్యూ. Validation is nothing but define the mandatory fields at the time of document entry posting. At the time of document entry posting, validation is a nothing but posting conditions. Validation is checking or controlling the specific field. Validation is nothing but to verify or check the specific field. Validation is nothing but define the mandatory field at the time of document entry posting. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ డిఫరెంట్ పాయింట్, డిఫరెంట్ వేస్ లో చెప్పచ్చు మీరు ఇంటర్వ్యూలో. ఓకే, సో ఇవన్నీ కూడా వాలిడేషన్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. వాలిడేషన్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చూడండి. వాలిడేషన్ అనేది ఎందుకు చేస్తామని? వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫిక్ ది కండిషన్స్. వాలిడేషన్ ఈజ్ చెకింగ్ ఆర్ కంట్రోలింగ్ ది స్పెసిఫిక్ ఫీల్డ్స్. Validation is nothing but to verify or check specific fields.
Validation is nothing but define the mandatory fields at the time of accounting entry posting. Next para. At the time of accounting entry posting, the system will be check our condition. At the time of accounting entry posting, the system will be check our condition. Condition check చేస్తుంది మీరు కరెక్ట్ గా ఇవ్వాలి వాలిడేషన్ లేకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఓకే. At the time of accounting entry posting, the system will be check our condition. If it is true or correct anacha, it is if it is true, the accounting entry will be posted. So the correct anukondi, if it is true, the accounting entry will be posted. మీరు ఇచ్చిన వాలిడేషన్ అనేది కరెక్ట్ గా ఉంటే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. If you cannot give proper inputs, system showing error message. మీరు ప్రాపర్ గా ఇవ్వలేదు అనుకోండి, if you cannot give proper inputs అంటే మనం ఏదైతే వాలిడేషన్ కాన్ఫిగరేషన్ చేసామో బ్యాక్ ఎండ్ లో ఆ ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే, if you cannot give proper inputs, system will be showing the error message. Validation is nothing but check the particular field data. ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేసుకోండి, చెప్పానండి, చెక్ చేయండి. Nothing but validation is nothing but check the particular field data. Field data అంటే లైన్ ఎయిట్ మనకి ఏదైతే ఫీల్డ్స్ ఉంటాయో డాక్యుమెంట్స్ సంబంధించిన అవన్నీ ఉంటాయి కదా, ఫీల్డ్స్ ప్రాపర్ గా ఉన్నది దాన్ని. When the user enter a transaction, when the user అంటే ఎవరు end user, when the user enter a transaction, and enter the inputs on the specific fields, on the specific fields, if cannot give proper validation rule, మీరు ప్రాపర్ గా validation rule ఇవ్వకపోతే, the system will be, the error will be reflected. If you cannot give the proper, ఏమైందండి? No problem. If you cannot give the, okay, no issue. If you cannot give the proper, if you cannot give the proper inputs, you cannot give the proper inputs, proper validation rule, అలా కాదు, proper inputs కాదు. If you cannot give the proper validation rule ఇవ్వకపోతే కదా, if you cannot give the proper validation rule, then error message will be reflected. సో ఎర్రర్ మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందంట. ఇది వాలిడేషన్ కి సంబంధించింది, మెటీరియల్ బట్టి ఉంటుందండి. ఫస్ట్ ఇవి చదువుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీరు ఇంటర్వ్యూ ఓన్గా మీరు ట్రాక్ చేసేస్తారు. ఓకే, అంటే ఏంటి యాక్చువల్గా వాలిడేషన్ రూల్ అంటే ఏంటి? మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం, పోస్ట్ చేస్తున్నప్పుడు మనకి ఎక్కడ ఏమేమి కావాలనేవి మొత్తం కూడా ఇక్కడ ఇస్తామన్నమాట. చేద్దాం, మీకు అర్థమవుతుంది. డెడ్ఈజీ అండి. యాక్చువల్గా వీటిని ఏమంటారంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అంటారు, ప్రోగ్రామింగ్ లెవెల్ అంటారు. బట్ ఎనీవే డెడ్ఈజీ కాన్సెప్ట్. తర్వాత ఇంకొక 3 పాయింట్ యాడ్ చేసుకోండి. ప్రీ రిక్విజిస్ట్
రిక్విజిట్ ప్రీ రిక్విజిస్ట్ మొత్తం ఒకటే లెటర్ ఉంది. పిఆర్ఈ ప్రీ పిఆర్ఈ REQUI SITE అంటే ఏంటి? ఇట్స్ మీన్స్ కండిషన్ ఫర్ ది డాక్యుమెంట్. ఇట్స్ మీన్స్ కండిషన్ ఫర్ ది డాక్యుమెంట్. ఇవన్నీ యూజ్ చేస్తాం ప్రీ రిక్విజిస్ట్ ఇవన్నీ కూడా. ఇట్స్ మీన్స్ కండిషన్ ఫర్ ది డాక్యుమెంట్. చెక్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అంటే దేనికైనా అవ్వచ్చు, మనం ఏది తీసుకుంటాం అనే దాన్ని బట్టి ఉండొచ్చు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు దేనికైనా అవ్వచ్చు అండి. కరెన్సీకి అవ్వచ్చు, రిఫరెన్స్ ఫీల్డ్ అవ్వచ్చు, డాక్యుమెంట్కి అవ్వచ్చు. ఇట్స్ రిలేటెడ్ టు INR, డాక్యుమెంట్ హెడర్, ఏదైనా అవ్వచ్చు. తర్వాత మెసేజ్, ఇంకొకటి మెసేజ్ అని ఉంటుంది చూడండి. మెసేజ్ ఇంకొకటి. మెసేజ్ అంటే ఏంటి? వార్నింగ్ మెసేజ్ ఎలా రావాలనేది. ఓకే, వార్నింగ్ మెసేజ్ అనుకుందాం. వార్నింగ్ మెసేజ్ ఎలా వస్తుంది? ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఒక నోట్ యాడ్ చేసుకోండి. నోట్లో ఏం చెప్తున్నాను మీకు చూడండి. హియర్ టోటల్ ప్రాసెస్ విల్ బి అప్డేటెడ్ అబావ్ కోడింగ్ లెవెల్. చూడండి, యాక్చువల్గా వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్లో ఏం చేస్తాం మనం? టోటల్ ప్రాసెస్ అంతా కూడా మనకి అబావ్ కోడింగ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. అంతా కూడా అబావ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. హియర్ టోటల్ ప్రాసెస్ విల్ బి అప్డేట్ అబావ్ కోడ్ లెవెల్. హియర్ టోటల్ ప్రాసెస్ విల్ బి అప్డేట్ అబావ్ కోడ్ లెవెల్. ABAP అబావ్ కోడ్ లెవెల్. అంటే అబావ్ కోడింగ్ లెవెల్లో మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా అప్డేట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో మనం వ్యాలిడేషన్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అనేవి చేసేద్దాము. మీకు వ్యాలిడేషన్ అంటే ఏంటో అర్థమైంది, ఒక ప్రాపర్ ఐడియా వచ్చింది. సో వ్యాలిడేషన్కి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్ అనేవి స్టార్ట్ చేద్దాం. సో వ్యాలిడేషన్ అంటే ఏంటి? ఒక డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేస్తున్నారు. పని చేయండి, మీరు ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోండి. ఇంకొక 2 పాయింట్స్ ఇంకొక మర్చిపోయాను. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ హెల్ప్ ఫర్ సేవ్ ది ఎండ్ యూజర్ టైం. ఎందుకు ఉపయోగపడుతుంది వ్యాలిడేషన్ అనేది? ఎండ్ యూజర్ టైంని సేవ్ చేస్తుంది. మీరు రిఫరెన్స్ ఫీల్డ్, హెడర్ లెవెల్ ఆ డేటా అంతా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫాస్ట్గా ఎంట్రీలు పోస్ట్ చేస్తారు. ఇట్ ఈస్ హెల్ప్ ఫర్ సేవ్ ది ఎండ్ యూజర్ టైం, రెడ్యూస్ ది ఎండ్ యూజర్ మిస్టేక్స్. ఇంకొక పాయింట్, ఎండ్ యూజర్ రిఫరెన్స్ ఫీల్డ్ ఒక రకంగా ఇవ్వమంటే ఆయన ఇంకో రకంగా ఇస్తాడు. సో అందువల్ల ఏంటి? దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? రెడ్యూస్ ది ఎండ్ యూజర్ మిస్టేక్స్. రెడ్యూస్ ది మాన్యువల్ వర్క్ కూడా. రిడ్యూస్ ది మాన్యువల్ వర్క్. మాన్యువల్ గా మనం అన్ని కూడా ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేయాలి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, డాక్యుమెంట్ రిఫరెన్స్ ఫీల్డ్ డిఫరెంట్ ఉంది. అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఏంటి? రెడ్యూస్ ది మాన్యువల్ వర్క్. రెడ్యూస్ ది మాన్యువల్ వర్క్. యాక్చువల్గా మీరు వ్యాలిడేషన్ అనేది హియర్ ఓకే రైట్. హియర్ టోటల్ ప్రాసెస్ విల్ బి అప్డేటెడ్ కోడింగ్ లెవెల్ కదా. సో ఇంకోటి యాక్చువల్గా ఏంటంటే వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్స్ బోత్ ఆర్ అప్డేటెడ్ ఇన్ ది అబావ్ కోడింగ్ లెవెల్ అని గుర్తుంచుకోండి. సో బోత్ ఆర్ వ్యాలిడేషన్స్ అండ్ సబ్స్టిట్యూషన్స్ బోత్ ఆర్ అప్డేటెడ్ అబావ్ కోడింగ్ లెవెల్. Validation substitutions both are updated in the above code level. Above code level. Okay, ఇవన్నీ ఇచ్చారు కదా. వెళ్ళండి FS00 లోకి వెళ్ళండి. ఫస్ట్ ఒక పాయింట్ యాడ్ చేసుకోండి. కాన్ఫిగరేషన్స్, వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ కి కాన్ఫిగరేషన్స్ 2 స్టెప్స్ ఉన్నాయి, చూద్దాము. ఏంటి కాన్ఫిగరేషన్? ఏంటి? డిఫైన్ వ్యాలిడేషన్ రూల్. ఫస్ట్ వ్యాలిడేషన్ రూల్ ని డిఫైన్ చేస్తాం. డెడ్ ఈజీ కాన్సెప్ట్స్ అండి, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. డెడ్ ఈజీగా ఉంటే గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపీలో ఏది కష్టం కాదు, అన్ని ఈజీయే. మనకి చేయటం తెలియాలి, అంత ఏం లేదండి. ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అన్ని ఈజీయే, కష్టమేం ఉండదు, అన్ని ఈజీయే. కానీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అంటారు. ఇంటర్వ్యూలో వ్యాలిడేషన్ సబ్స్టేషన్ గురించి మ్యాండేటరీగా క్వశ్చన్ ఉంటుందండి.
నేను మీకు ఏదైతే చెప్తున్నానో ఆ డేటా అంతా కూడా మీకు తెలియాలి. ఇంటర్వ్యూలో మీరు మెటీరియల్ చదవకపోయినా పర్వాలేదు, నేను చెప్పిన నోట్స్ మెటీరియల్ చదివారంటే మొత్తం వచ్చేస్తుంది. ఓకే రైట్. సో మీరు ఫస్ట్ పాయింట్ డిఫైన్ వాలిడేషన్ రూల్ GGB0 కూడా ఏంటి GGB0 వెళ్ళండి. ఫస్ట్ ఏం చేస్తున్నాము, వాలిడేషన్ రూల్ క్రియేట్ చేస్తున్నాం. అకౌంటింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ హెడర్ లోకి వెళ్ళండి, డబుల్ క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయదు, డాక్యుమెంట్ హెడర్ పైన డబుల్ క్లిక్ చేయండి. అంటే ఎగ్జిక్యూట్ చేయదండి, మామూలుగా వదిలేండి అండి. డాక్యుమెంట్ హెడర్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా పైన వాలిడేషన్ ట్యాబ్ యాక్టివేట్ అయింది, చూసారా ఆటోమేటిక్గా పైన ఒక ట్యాబ్ కనిపిస్తుంది. వాలిడేషన్ అనేది యాక్టివేట్ అయింది. ఇంతకుముందు వాలిడేషన్ ట్యాబ్ కనిపించట్లేదు మనకి, ఇప్పుడు కనిపిస్తుంది. సో మనం ఏం చేస్తున్నాము, వాలిడేషన్ క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి వాలిడేషన్ పైన క్లిక్ చేయండి. కొంచెం స్లోగా చేయండి సార్, ఎందుకంటే ఇది కొంచెం కేర్ఫుల్గా చేయాలి, మళ్ళీ బ్యాక్ వెళ్ళటం కొంచెం ప్రాపర్గా రాదు మళ్ళీ. వాలిడేషన్ పైన క్లిక్ చేయండి. ఓకే చేశారు, వాలిడేషన్ పైన క్లిక్ చేశారు. ఇక్కడ మీరు ఏదైనా వాలిడేషన్ కి సంబంధించిన ఒక నేమ్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ మీ పేరేంటి, లోకేష్ గారు కదా, లోకేష్ 1 ఏదైనా ఇవ్వండి, ఒక 4 డిజిట్స్. అప్పుడు మీ కంపెనీ కూడా ఇస్తారు, మీ కంపెనీ కూడా వదిలేండి, మళ్ళీ అందరికీ అర్థం అవుతుందిగా. ఓకే L1VR ఇచ్చారు, అది వాలిడేషన్ నేమ్ అనుకుందాం. రైట్ సైడ్ నేమ్ తీసేయండి, న్యూ వాలిడేషన్ ఇక్కడ ఇచ్చేయండి. ఇక్కడ కూడా సేమ్ అదే ఇవ్వండి, లేదంటే మీరు లెంత్ కూడా ఇవ్వచ్చు మీ ఇష్టం, బట్ సేమ్ అదే ఇద్దాం. మీకు 1 or 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు మార్చుకోండి. సేమ్ L1VR ఇచ్చారు. సో ఏంటి, ఇది మీ వాలిడేషన్ కి సంబంధించింది. ఎంటర్ చేయండి చెప్తాను. లెఫ్ట్ సైడ్ చూడండి, డాక్యుమెంట్ హెడర్ దగ్గర కింద చూడండి, మీరు ఇచ్చిన నేమ్ అనేది యాడ్ అయింది ఆటోమేటిక్గా. డాక్యుమెంట్ హెడర్ కింద చూడండి, డాక్యుమెంట్ హెడర్ కింద అండి, డాక్యుమెంట్ హెడర్ కింద L1VR ఇచ్చారు మీరు, అది ఇచ్చింది ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. సేవ్ చేసేయండి. ఓకే డాక్యుమెంట్ అనేది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ సో దాన్ని మీకు ఏదైతే మనం నేమ్ అనేది ఇచ్చామో అది ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అయిందండి. నెక్స్ట్ మీరు ఒకసారి దాన్ని సెలెక్ట్ చేసుకోండి, దాన్ని సెలెక్ట్లో ఉంది కదా, చూడండి L1VR అనేది సెలెక్ట్లో ఉంది. ఉన్న తర్వాత మీరు ఏం చేయాలంటే పైన స్టెప్ అని ఒక ఆప్షన్ కనిపించండి, STEP పైన టాప్లో, దానిపైన క్లిక్ చేయండి. స్టెప్ క్లిక్ చేశారు, క్లిక్ చేసిన తర్వాత మనకు రైట్ సైడ్ ఒక విండో ఓపెన్ అయింది. ఇక్కడ కూడా సేమ్ నేమ్ ఇవ్వండి, మీరు లెంత్గా కూడా ఇవ్వచ్చు, సేమ్ నేమ్ ఇచ్చేయండి. సేమ్ నేమ్ ఇచ్చాను. ఓకే ఇలా ఇచ్చిన తర్వాత ఓకే ఒకసారి సేవ్ చేయండి సార్. లాస్ట్లో చెక్ చేసుకోండి, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది. ఇలా మీరు సేవ్ చేశారు. సేవ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ప్రీ రిక్విజిస్ట్ అని ఉంది. నేను నోట్స్లో చెప్పాను ప్రీ రిక్విజిస్ట్ అంటే ఏంటి, చెక్ అంటే ఏంటి, మెసేజ్ అంటే ఏంటో చెప్పాను మీకు, నోట్స్ ఇచ్చాను కదా, ఫస్ట్లో నోట్స్లో చదవండి. ప్రీ రిక్విజిస్ట్ పైన క్లిక్ చేయండి ఒకసారి. కింద చూసారా మనకు ఒక విండో ఓపెన్ అయ్యి టేబుల్ ఫీల్డ్ అని ఉంది, చూసారా టేబుల్ ఫీల్డ్ అనమాట. ఇక్కడ మనం కోడింగ్ చేస్తాం, కోడింగ్ టైప్ ఉంటుంది అనమాట. అబాప్ కోడింగ్ లెవెల్లో ఇక్కడ కోడింగ్ చేస్తాం. ఇక్కడ ఏముంది, అకౌంట్ డాక్యుమెంట్ హెడర్ ఉంది కదా, అకౌంట్ డాక్యుమెంట్ హెడర్ పైన డబల్ క్లిక్ చేయండి. సో అకౌంట్ డాక్యుమెంట్ హెడర్ పైన డబుల్ క్లిక్ చేసాం. చేసిన తర్వాత కింద చూడండి డాక్యుమెంట్ టైప్ అని ఒక ఆప్షన్స్ ఉంటాయి చూడండి, చెక్ చేయండి లాస్ట్లో డాక్యుమెంట్ టైప్. మీరు ఏది సెలెక్ట్ చేయొద్దు, రైట్ సైడ్ పట్టుకుని మూవ్ చేయండి అంతే. డాక్యుమెంట్ టైప్ మనకి ఫస్ట్ ఏం చేయాలి, ఏ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, మనం హెడర్ లెవెల్ ఇస్తున్నామా, రెఫరెన్స్ ఫీల్డ్ ఇస్తున్నామా ఏంటనేది, ఏ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం డాక్యుమెంట్ టైప్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ టైప్ డబుల్ క్లిక్ చేయండి.
పైన యాడ్ అయింది చూసిన బాక్స్ లో ఇక్కడ ప్రోగ్రామింగ్ అంతా యాడ్ అవుతుంది చూడండి. డాక్యుమెంట్ టైప్ పైన చూడండి బాక్స్ లో ఇక్కడ వచ్చింది. అంటే డాక్యుమెంట్ టైప్ అనేది మనం తీసుకున్నాం. తర్వాత ఈజ్ ఈక్వల్ టు కింద రైట్ సైడ్ చూడండి, ఈజ్ ఈక్వల్ టు చూడండి రైట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు క్లిక్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారు. తర్వాత కాన్స్టెంట్ కింద చూడండి ఒక ఆప్షన్ కనిపిస్తుంది లాస్ట్ లో, కాన్స్టెంట్ రైట్ సైడ్ కాన్స్టెంట్ పైన క్లిక్ చేయండి. కాన్స్టెంట్ ఏ డాక్యుమెంట్ మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నారు, వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అనేది ఏ డాక్యుమెంట్ కి చేస్తున్నారు. ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకుందాం. మీకు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ ఇస్తున్నాం మనం, ప్రాబ్లం చేయాల్సిన పని లేదు. ఎస్ఏ ఇచ్చారు, కంటిన్యూ చేశారు. పైన చూసారు డాక్యుమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఏ అవన్నీ యాడ్ అయ్యి చూడండి. పైన ప్రోగ్రామింగ్ టైప్ వస్తుంది అనమాట అంతా కూడా. ఓకే, తర్వాత క్రింద అండర్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. అండర్ పైన క్లిక్ చేయండి. అండర్ మార్చేసాం. ఏ కంపెనీ కోడ్ చేస్తున్నారు మీరు, లెఫ్ట్ సైడ్ చూడండి కంపెనీ కోడ్ ఉంటుంది చూడండి. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఈ లైన్ లో అక్కడ స్లోగా చేయాలి, ఏది పడితే అది క్లిక్ చేయొద్దు. ఇక్కడ కంపెనీ కోడ్ ఉంది. సో ఇక్కడ ఏముంది, కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి. పైన యాడ్ అవుతుంది. పైన యాడ్ అయిన కంపెనీ కోడ్ చూడండి. డాక్యుమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఏ అండ్ కంపెనీ కోడ్ ఇవన్నీ యాడ్ అవుతుంది 1 by 1. సో కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయింది చూసారా. నెక్స్ట్ కాన్స్టెంట్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ అడుగుతుంది, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. చూసారా మీ కంపెనీ కోడ్ కూడా యాడ్ అయిందా. అంత ప్రోగ్రామింగ్ అనమాట, ఇదంతా ప్రోగ్రామింగ్ టైప్ అనమాట. సి లాంగ్వేజ్ అంటారు, ఆ టైప్ ఉంటుంది. బట్ అది చాలా డెప్త్గా ఉండొచ్చు, బట్ ఇది ఈజీగానే ఉంటుంది, డెడ్ ఈజీ అనమాట. ఓకే, సో మీ కంపెనీ కోడ్ అనేది తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనము కాన్ఫిగరేషన్ చేసేసాం. లెఫ్ట్ సైడ్ చెక్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, CHCK చెక్ పైన క్లిక్ చేయండి. చేసారా, రైట్. చేసిన తర్వాత చెక్ పైన క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, అకౌంట్ డాక్యుమెంట్ హెడర్లోకి వెళ్ళండి. డబుల్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత చూడండి. సో మనం ఇక్కడ చూడండి హెడర్ లెవెల్లో దేనికి ఇస్తున్నాం, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్కి ఇస్తున్నామా, డాక్యుమెంట్ దేనికి ఇస్తున్నాం, డాక్యుమెంట్ డేట్కి చేస్తున్నామా, కరెన్సీకి చేస్తున్నామా, దేనికి చేస్తున్నాం అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాము, DOC హెడర్ టెక్స్ట్ ఉందా చూడండి, లాస్ట్ లో చూడండి. DOC హెడర్ టెక్స్ట్ అంటే డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి మనం వాలిడేషన్ అనేది డిఫైన్ చేస్తున్నాం. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. పైన యాడ్ అయిందా డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనేది. ఇక్కడ మాన్యువల్ గా అవ్వదండి, ఇలా ప్రోగ్రామింగ్ టైప్ చేయాలి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనేది ఇచ్చేసాం. ఈజ్ ఈక్వల్ టు యాడ్ అయింది. నెక్స్ట్ కాన్స్టెంట్ హెడర్ టెక్స్ట్ ఇవ్వచ్చు. ఏమిద్దాం మనం, సేమ్ అదే తీసుకున్నాము, మార్చుకోవచ్చు బట్ ఇదే ఇవ్వండి. హెడర్ టెక్స్ట్ ఏదైతే ఫస్ట్ లో ఇచ్చామో అదే ఇవ్వండి. ఇదే ఇచ్చాం, మీ ఇష్టం, ఇది మార్చుకుంటే ఇది కూడా తీసుకోండి. ఇక్కడ హెడర్ టెక్స్ట్ ఇట్లా ఉండాలన్నట్టు మనం ఇస్తున్నాం. L1 VR అనేది ఇచ్చేస్తాం. ఎంటర్ చేయండి. పైన యాడ్ అయింది చూసారా. తర్వాత మనం కంప్లీట్ చేసేసాం, ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఏం చేయాలంటే మెసేజ్ అంటే ఎర్రర్, యాక్చువల్గా L1 VR ఇవ్వకుండా వేరే ఏదైనా ఇచ్చారనుకోండి ఎర్రర్ మెసేజ్ చూపించాలి కదా, దానికోసం చేస్తున్నాం మనం. నెక్స్ట్ ఇక్కడ వాలిడేషన్ రూల్ క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ మెసేజ్ ఎవరైనా మెసేజ్ లోకి వెళ్ళండి. మెసేజ్ పైన క్లిక్ చేశారు. సో మెసేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత టైప్స్ ఆఫ్ మెసేజెస్ అని ఉంటాయండి. ఈ ఉంది చూసారా, డ్రాప్ డౌన్ చేయండి. ఈ ఉంది కదా, డ్రాప్ డౌన్ చేయండి. డిఫరెంట్ మెసేజెస్ ఉన్నాయి. ఈ తీసుకుంటే ఏంటంటే ఎర్రర్ అని, రాంగ్ మెసేజ్ అని వస్తుంది. ఈ తీసుకోవాలి యాక్చువల్గా, ఈనే ఇచ్చేయండి. ఈ ఆల్రెడీ ఉంది, బై డిఫాల్ట్ తీసేసుకుంది.
తీసేసుకోండి. ఇది తీసుకున్నాము. తర్వాత ప్రోగ్రామింగ్ యాక్చువల్గా మెసేజ్ కూడా యాడ్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఒక పెన్సిల్ సింబల్ అని చూసారా? పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి దానిపైన. ఇక్కడ ఇవన్నీ ప్రోగ్రామింగ్ లెవెల్ ఎడాప్కి సంబంధించినవి. ఎంటీగా ఏమైనా ఉన్నాయి ఫీల్డ్స్? 23 ఉంది లాస్ట్లో చూడండి. 23 ఇప్పుడు ఎంటీగానే ఉంటుంది యాక్చువల్గా. 23 అనేది ఎంటీ ఖాళీగా ఉంది కదా, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఫస్ట్ కంట్రోల్ మెయింటైన్ ఇన్ ఓఆర్జీ ఎల్ఓ లాంగ్ అని దానిపైన క్లిక్ చేయండి. ఎల్ఎన్జీ క్లిక్ చేయండి. అదే అక్కడ ఏదైనా నేమ్ ఇవ్వచ్చు మీ ఇష్టం. వ్యాలిడేషన్ టెక్స్ట్ అని కానీ, లేదంటే రూల్ ఇవ్వచ్చు. తీసుకోదు, బై డిఫాల్ట్ గా తీసుకోదు. లేదంటే ప్లీజ్ ఎంటర్ ది డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ లెవెల్ అను ఏదో ఒకటి ఇవ్వచ్చు. వ్యాలిడేషన్ టెక్స్ట్ అని ఇస్తారా? యాక్చువల్లీ ఈ మెసేజ్ రాదు, మనకు వేరేది వస్తుంది. ఇలా కూడా ఇవ్వచ్చు. వ్యాలిడేషన్ ఎర్రర్ అని ఇచ్చారు, నో ఇష్యూ, సేవ్. ఓకే, వ్యాలిడేషన్ ఎర్రర్ అనేది ఇచ్చాము. మెసేజ్ వాస్ సేవ్డ్. ఓకే, ఒక మెసేజ్ అనేది ఎర్రర్ రావాలన్నమాట. రైట్, కంప్లీటెడ్. జస్ట్ బ్యాక్ వెళ్ళండి ఒకసారి. మెసేజ్ నంబర్ అని చూసారు. ఈ డౌన్ లో మెసేజ్ నెంబర్ అని చూడండి. మెసేజ్ నంబర్ డౌన్ చేయండి. యాక్చువల్ అక్కడ ఇచ్చాం కానీ ఇక్కడ వస్తుంది యాక్చువల్గా వ్యాలిడేషన్ ఇన్ వెయిట్ ఇక్కడ ఏముంది? వ్యాలిడేషన్ టెక్స్ట్ తీసుకోండి. ఈ మెసేజ్ తీసుకున్నాము, ఇది కూడా ఇది వస్తుంది. థర్డ్ వన్ వ్యాలిడేషన్ టెస్ట్ 003 ఇవ్వండి, చెప్తాను. అది ఇవ్వండి, ఎంటర్ చేయండి. కింద మెసేజ్ వస్తుంది, దానికి సంబంధించిన మెసేజ్, టెక్స్ట్ మెసేజ్. వ్యాలిడేషన్ టెస్ట్ అనే మెసేజ్ వస్తుంది అనమాట. సేవ్ చేసేయండి. కంప్లీటెడ్. సో వ్యాలిడేషన్ అనేది కంప్లీట్ చేసేస్తాం, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేస్తాం. నెక్స్ట్ సో మన వ్యాలిడేషన్ కి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేసేస్తాం. మీరు హెడర్ టెక్స్ట్ తీసుకుంటారా, డాక్యుమెంట్ తీసుకుంటారా, దేనికైనా తీసుకోండి. హెడర్ లెవెల్లో ఉన్న వెయిట్కైనా తీసుకోండి. సో వాటికి ఈ విధంగా కాన్ఫిగరేషన్ చేయాలి. ఏ లెవెల్లో ఎక్కడ ఏం చేయాలనేది చూడండి. 1 or 2 టైమ్స్ చేస్తే మీకు అర్థమవుతుంది. డెడ్ ఈజీ, ఇక్కడ ఏమీ లేదండి, రాకెట్ సైన్స్ ఏం కాదు, చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కాన్ఫిగరేషన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? వ్యాలిడేషన్ రూల్స్ అన్ని క్రియేట్ చేస్తాం. సో ఈ రూల్స్ అన్ని కూడా కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అసైన్ వ్యాలిడేషన్ రూల్, అసైన్ వ్యాలిడేషన్ రూల్. ఛార్జింగ్ పెట్టండి చెప్పండి సార్. లోకేష్ గారు ఛార్జింగ్ అని పెట్టండి. మీకు ల్యాప్టాప్ లో ఛార్జింగ్ లేదేమో. ఉందండి, ఇంకా ఉంది, వస్తుంది. అసైన్ వ్యాలిడేషన్ రూల్ OB28 OB28 OB28. సో వ్యాలిడేషన్ 24% ఉందండి, డోంట్ వరీ. చూడండి, ఇప్పటి వరకు మనం ఏం చేసాము? కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాం. సో వ్యాలిడేషన్ కి సంబంధించి ఏం చేయాలి? ఈ వ్యాలిడేషన్ కి సంబంధించిన రూల్స్ అనేవి మనం క్రియేట్ చేస్తే మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. వెళ్ళండి, OB28 వెళ్ళండి. రైట్, న్యూ ఎంట్రీస్. మీ కంపెనీ కోడ్ తీసుకోండి. నెక్స్ట్ ఏముంది? సెల్ PNT ఉంది, డ్రాప్ డౌన్ చేయండి. కాల్ PNT. అక్కడే దేనికి యాడ్ చేస్తాం? డాక్యుమెంట్ హెడర్ లెవెలే కదా మనం తీసుకుంది, హెడర్ లెవెల్కే కదా. లైన్ ఐటమ్ లెవెల్ కూడా చేయొచ్చు. మనం హెడర్ లెవెల్ చేస్తాం. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. నేను జస్ట్ ఒక ఐడియా చెప్తున్నాను రఫ్గా. ఇచ్చేయండి, ఇచ్చేసారు. డ్రాప్ డౌన్ చేయండి. మనం చేసిన వ్యాలిడేషన్ కనిపిస్తుంది ఇక్కడ. మీరు నేమ్ ఇచ్చారు కదా, ఆ వ్యాలిడేషన్ నేమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆ నేమ్ అనేది ఎలా అయినా మార్చుకోవచ్చు. ఇక్కడ చూసారా? VLL1VR ఇవ్వండి. రైట్ సైడ్ యాక్టివేషన్ లెవెల్ అన్నాడు. కర్సర్ నుంచి అక్కడ రైట్ డ్రాప్ డౌన్ ఆప్షన్ వస్తుంది. కొంచెం రైట్ మూవ్ చేయండి, కింద రైట్ మూవ్ చేయండి, ట్యాబ్ మూవ్ చేయండి సార్. అది డ్రాప్ డౌన్ చేయండి. యాక్టివేట్ చేసుకుంటారా, ఇన్యాక్టివేట్ చేసుకుంటారా అనేది ఇక్కడ తీసుకోవచ్చు. మనం ఏం చేయాలి?
యాక్టివేట్ చేయాలి. రేపు నుంచి మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలంటే వ్యాలిడేషన్ ఇస్తేనే అవుతుంది, లేకపోతే ఎంట్రీ అవ్వదు. కంటిన్యూ చేసేయండి. సో యాక్టివేషన్ చేసేస్తాం. ఎంటర్ చేసి సేవ్ చేసేయండి. రైట్. సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. F-02కి వెళ్ళండి. డేట్ ఇవ్వండి, కంపెనీ కోడ్, కరెన్సీ, పీరియడ్ అన్ని తీసుకోండి. పీరియడ్ ఇవ్వండి. పీరియడ్ ఎస్ఏ డాక్యుమెంట్ కింద పీరియడ్ మిస్ అయింది, చూడండి సార్. 40 డెబిట్ కదా, రెంట్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ చేయండి. ఏముంది, ఏమొచ్చింది మెసేజ్ మనకి? వ్యాలిడేషన్ ఏముంటుంది? వ్యాలిడేషన్ ఇస్తే కానీ ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఎందువల్ల? ఇప్పటి వరకు మనం వ్యాలిడేషన్ కి సంబంధించిన క్లాసెస్ అన్ని, కాన్ఫిగరేషన్స్ అన్ని చేసాం. మరి వ్యాలిడేషన్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఇస్తేనే తీసుకున్నది, లేకపోతే అవ్వదు. మీరు దేనికి చేశారు? డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి చేశారు. ఇవ్వండి వ్యాలిడేషన్ ఏమి ఇచ్చారో ఇవ్వండి. ఎంటర్ చేయండి. చూసారా, వితౌట్ వ్యాలిడేషన్ తీసుకోదు. వేరే నేమ్ ఇచ్చినా కూడా తీసుకోదు. కావాలని చెక్ చేయండి. ఎంట్రీ పోస్ట్ చేయండి. ఇక్కడ ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. మీరు ఏ డాక్యుమెంట్ కావాలనుకున్నారో, ఏ ఫీల్డ్ కావాలనుకుంటున్నారో బేస్డ్ ఆన్ దిస్ కాన్ఫిగరేషన్ మీరు చేసుకోవచ్చండి. యాక్చువల్గా వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ చెప్పాలంటే 10 to 15 minutes కన్నా ఎక్కువ టైం తీసుకోదు. మీకు నోట్స్ ప్రొవైడ్ చేశాను కాబట్టి టైం తీసుకోండి. సేవ్ చేయండి. మళ్ళీ ఎంట్రీ పోస్ట్ చేయండి. వ్యాలిడేషన్ రాంగ్ ఇద్దాం, వేరేది ఇవ్వండి చెప్తాం. అది కాదు, వేరేది ఇవ్వండి చెప్తాం. మీకు డౌట్ వస్తుంది. ఎవరు మార్నింగ్ క్లాస్లో పైన డౌట్ వచ్చింది, సార్ వేరే నేమ్ ఇస్తే తీసుకుంటుందా వ్యాలిడేషన్? చూద్దాం, ఇవ్వండి. సో వ్యాలిడేషన్ ఎందుకు చేస్తాం అర్థమైంది కదా. చూసారా, వేరే నేమ్ ఇచ్చినా తీసుకోలేదు, ఏ నేమ్ ఇచ్చినా తీసుకోదు. మీరు వ్యాలిడేషన్ అనేది మనం ఏదైతే కాన్ఫిగర్ చేసామో అది ఇవ్వాలి, ఇస్తేనే పోస్ట్ అవుతుంది, లేకపోతే 100% పోస్ట్ అవుతుంది. వ్యాలిడేషన్ లేకుండా ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఏం చేస్తారు మీరు? వితౌట్ వ్యాలిడేషన్ ఎలా చేస్తారు? ఇన్యాక్టివ్ చేయాలి. వ్యాలిడేషన్ రూల్ ఇన్యాక్టివ్ చేయాలి. వ్యాలిడేషన్ రూల్ డియాక్టివేట్ చేస్తే కానీ అవ్వదు మీకు ఇంకా. ఓకే, ఎనీవే మనం చేసేసాము. ఇవ్వండి, వ్యాలిడేషన్ ఇచ్చేసి ఎంట్రీ పోస్ట్ చేయండి. లాస్ట్ క్లాస్ మనకి యాక్చువల్లీ చిన్న చిన్న టాపిక్స్ ఏనండి, సపరేట్గా మళ్ళీ వేరే క్లాస్ అనుకో. ఒక 10 minutes గ్యాప్ ఇవ్వండి, సబ్స్టిట్యూషన్ కూడా చేసేద్దాం. ఇంట్రెస్ట్ అయిపోయింది కదా. సో వ్యాలిడేషన్ అంటే మీకు ఏంటో అర్థమైంది. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ చేద్దామండి. డెడ్ ఈజీ, ఏముండదండి. ఓకే, ప్రోగ్రామింగ్ లెవెల్ అంటారు. ఏముంది ప్రోగ్రామ్ అంటే? అదే మనం చేసిందే ప్రోగ్రామ్. ఓకే, ఒక 10 minutes వెయిట్ చేయండి, వెల్కమ్ బ్యాక్. రికార్డింగ్ కూడా ఆఫ్ చేయండి.